దాడి చేసిన వారిని వెంటనే సంఘం మీద దాడి చేసిన వారిని వెంటనే సంఘం మీద దాడి చేసిన వారిని వెంటనే సంఘం మీద దాడి చేసిన వారిని వెంటనే పక్కనే సరి ఏ ఊరికి వచ్చినా ఒక గ్రామం నేను వేరే ఊళ్ళో వ్యాపారం చేసిన ఆ ఊళ్ళో వేరే వాళ్ళని వ్యాపారం చేయనియరు 5 లక్షలు 10 లక్షలు నష్టమే మళ్ళీ గ్రామం. మా గ్రామంలో ఎవరు వ్యక్తి వచ్చినా ఏ బడికి వచ్చినా అందరినీ పట్టుకుని అంటది. మా సోదరుడు ఈనాడు సోదరుడు మా ఓటు కూడా పెట్టాడు. నీకేమైనా నష్టం జరుగుతున్నట్టమే ఎంత మంచి సహకారం మీకు ఉంది. కాబట్టి మా మంచితనాన్ని మా ఊరి మీద బతికి వచ్చి మా ఊరి మీద దౌర్జన్యం చేస్తామంటే ఇక సహించాం. ఇది మేము ఎంత రగిలిపోతుంది మాట్లాడుతుంది. ఇక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు, క్రిస్టియన్ సోదరులు ఉన్నారు, హరిజనులు ఉన్నారు, లింగాయతులు ఉన్నారు, వైశ్యులు అందరూ కూడా ఒకటే ఒక మాట, ఈ రౌడిజం ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా రాత్రి 12 తిరిగి పనిచేస్తున్న పరిస్థితి ఉండాలని మా కోరిక తప్ప మాకు అలాంటి రాజకీయ కక్షలు కానీ మీరు అందరూ మామూలు వ్యక్తులే ఉన్నారు. 1 లక్ష నుంచి 2 లక్షల కోట్ల అధిపతులు ఎవరికైనా అయితే అన్యాయమైన పైసలు జరుగుతుంది. కష్టపడి సంపాదించిన వాడు ముందు భవిష్యత్తు చేసుకున్నారనుకున్న పిల్లల పాలు బతకాలనేవాడు ఎవ్వరు కూడా ఇలాంటి పనులు చేయడు. మేము పోలీసు సోదరులు కూడా సహకరిస్తాం. కొద్దిగా ఇబ్బంది కూడా అందరికి కావచ్చు, ఎందుకంటే ఇది పెద్ద ఇష్యూ. ఇది ఒక్కరిని జరిగిన దర్జనం కాదు, మొత్తం గ్రామ ప్రజల పైన, మొత్తం గ్రామంలో ఉన్న పెద్ద మనుషుల పైన, యువకుల పైన, సంఘానికి పనిచేసిన సానుభూతి పనులు జరిగిన దౌర్జన్యం తప్ప మరొకటి కాదని ఈ సభకు మనవి చేస్తున్నాం. ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా ప్రజాస్వామ్య పద్ధతులను కుట్టాలి తప్ప దౌర్జన్యాలు ఈ గ్రామంలో నడవవు. అనుకుంటే అది వాళ్ళ అవివేకం. ఈ గ్రామం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఒక్కసారి లేచిందంటే చరిత్రలో చూసి ఉన్న రికార్డులు ఉన్నాయి. చరిత్రలో చూడండి ఒకసారి, ఎవరికి వినదు. అయినా మీరు అలాంటి దాన్ని మేము నాయకులు ప్రోత్సహించాం. యువకులారా ప్రశాంతంగా ఉండండి, అందరం మనమంతా ప్రశాంతంగా ఉండాలి, దౌర్జన్యాలు ఎదుర్కోవాలి, ఎమ్మెల్యే గారికి చెప్పాలి, ఎమ్మెల్యే గారిని నమ్మాలని మేము అంటున్నాం. దాదాపు రావచ్చు అని మేము అనుకుంటున్నాం తప్ప ఇబ్బంది రెచ్చగొట్టాం. మా గ్రామం మంచిగా ఉండాలని కోరిక తప్ప మాకు ఇంకొకటి లేదు. యువకులంతా కూడా ప్రశాంతంగా ఉండాలి, ఎవరిని వ్యక్తిగతంగా ఎవరిని ఏమనకుండా ఇన్నవా. ఇవాళ ఆయన మీద జరిగింది, రేపు పొద్దున అమ్మాయికి నేను రాత్రి మొదలు కాల్చుకొని రాత్రి 12 ఉంటాను. ఏమన్యాయం ఇది? ఏం దౌర్జన్యం ఇది? ఎట్లా బతకాలి ఇలా మాలాంటి వాళ్ళు? ఇంతే తప్ప మాకు ఎలాంటి ఉద్దేశాలు మాకు లేవు. మేము పోలీసు అధికారులకు సహకరిస్తాం. ఈ గ్రామాన్ని ప్రశాంతంగా ఉండడానికి మేమంతా కూడా సహకరిస్తామని మీకు మనవి చేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అది మాకు ఆ గల్లీలో చలి ఉండడం వల్ల ఎవరు డోర్లు ఓపెన్ లేవు, ఎవరి నెల వాళ్ళు ఉన్నారు. అయితే ఆ బండి సౌండ్ రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ చూసింది, ఇంకేమైనా బండి సౌండ్ చూస్తే ఆయన మీద దాడి జరుగుతుందని అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి చెప్పడంతో ఆయన అప్పటికే మొత్తం రక్తం అయిపోయింది. ఆ రోడ్డు మీద అంతా రక్తం ఉన్నది. ఆ రక్తంలో ఆయన పడిపోవడంతో ఆమె డోర్ తెరిచింది. ఆ డోర్ తెచ్చే వరకు వాళ్ళు పారిపోయినాక ఈ విషయం మొత్తం మా అందరికి తెలిస్తే మేము అక్కడ గల్లీ పోయినాం. ఆ గల్లీలో ఉన్న వాళ్ళంతా